హాయ్ ఫ్రెండ్స్, టుడే స్పెషల్ పన్నీర్ కర్రీ రెస్టారెంట్ టైప్లో చేద్దాం. లెట్స్ గో. జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాం, 2 బగారా ఆకులు, చెక్క, కొన్ని యాలకులు యాడ్ చేసుకున్నాం, అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాను, ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం, చిల్లీస్ యాడ్ చేసుకున్నాం, టొమాటోస్ యాడ్ చేస్తున్నాను, కొద్దిగా సాల్ట్, కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాను, లైట్గా కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను, కొద్దిగా కాజు యాడ్ చేసుకున్నాను, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మసాలాలన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకుంటున్నాను. మన ఉప్పు కారం అన్ని మసాలాలు పెట్టేటట్టు ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలాగే కొద్దిగా టమోటా వేగినాక కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఉడకబెట్టుకుంటాను. కాసేపు ఇలా హాట్ వాటర్ యాడ్ చేసుకున్నాను. బాగా ఉడికినాక ఈ ఆకు చెక్క తీసి ఇదంతా పేస్ట్లా మిక్సీ పట్టుకున్నాం. పన్నీర్ని ఇలా స్మాల్ పీసెస్లా కట్ చేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, పన్నీర్ ఇలాగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ని లైట్గా ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం, కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నాం, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల పన్నీర్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టెక్స్చర్ వస్తుంది, మసాలా మంచి ఫ్లేవర్డ్ అవుతుంది పన్నీర్. జీలకర్ర యాడ్ చేసుకున్నాము ఆయిల్లో. అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము, అలాగే సన్నగా తరిగిన చిల్లీ, కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేసుకున్నాము, కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నాము, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి యాడ్ చేసుకున్నాము, కొద్దిగా హాట్ వాటర్ వేసుకున్నాము, కొద్దిగా టమాటా యాడ్ చేసుకున్నాము. టమాటా బాగా వేగినాక మనం మిక్స్ చేసుకుని పేస్ట్ యాడ్ చేసుకున్నాం. అన్నీ బాగా ఉడికినాక ఫ్రై చేసిన పన్నీర్ యాడ్ చేసుకున్నాము. కొద్దిగా చీజ్ యాడ్ చేసుకున్నాము, కొద్దిగా కసూరి మేతి యాడ్ చేసుకున్నాము, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకున్నాము, అలాగే తురిమిన పన్నీర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాము. సూపర్ ఉంది అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.